వర్తమానం ఎక్స్ప్రెస్కి స్వాగతం. నేను మీ భాష. గడిచిన 24 గంటల్లో జరిగిన టాప్ 10 న్యూస్ ఇప్పుడు చూద్దాం. జూలై 9న దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపునిచ్చారు. సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాల మద్దతుతో 25 కోట్ల మందికి పైగా కార్మికులు పాల్గొనున్నట్లు అంచనా. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, తపాలా, మైనింగ్, నిర్మాణ రంగాలు ఈ సమ్మెతో ప్రభావితం కానున్నాయి. అస్సాంలో అక్రమ మేత పశువుల వధ, అనధికార గోమాంస విక్రయాలపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించిన పోలీసు అధికారులు 196 మందిని అరెస్ట్ చేశారు. 100కి పైగా హోటళ్లలో తనిఖీలు చేసి 1084 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఎం ఈ చర్యలను ప్రశంసించినప్పటికీ ఆయన వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తాజా నివేదికలో ఒంటరితనం వల్ల ప్రతి గంటకు 100 మందికి పైగా చనిపోతున్నారని వెల్లడించింది. ఏడాదికి 8 లక్షల మందికి పైగా ఒంటరితనం సంబంధిత కారణాలతో మృతి చెందుతున్నట్లు అంచనా. ప్రయాణికుల భారీ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని జూలై 10 నుంచి హైదరాబాద్ కాచిగూడ నుండి బెంగళూరు యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో కోచ్ల సంఖ్య 8 నుంచి 16కి పెంచబడింది. జూలై 1న శంషాబాద్లో ఒక గుర్తు తెలియని మహిళ 6 ఏళ్ల కీర్తనను కిడ్నాప్ చేసింది. బాధిత తల్లి లక్ష్మమ్మ తన 2 కుమార్తెలతో తాటి కాంపౌండ్కి వచ్చారు. ఆమెకు నిద్ర వచ్చిన సమయంలో అపరిచిత మహిళ బాలికను తీసుకెళ్లింది. సీసీటీవీ ఫుటేజ్లో మహిళ బాలికతో వెళ్లిపోతున్న దృశ్యం కనిపించింది. పోలీసులు ఇతర కెమెరాలు మార్గాలను గాలిస్తున్నారు. ఆలస్యంగా ఫిర్యాదు రావడంతో రక్షణ చర్యలకు చాలా ఇబ్బందిగా మారింది. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో 22 ఏళ్ల ముస్లిం యువకుడు అమన్ ఖాన్ మొహర్రం ఊరేగింపులో పాలస్తీనా జెండా ఊపినందుకు అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బీహార్లో భారత ఎన్నికల కమిషన్ ఈసీఐ చేపట్టిన ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఓటర్లకు ఉపశమనం కలిగిస్తుందని చెబుతుంది. అయితే ఈసీ పదే చేస్తున్న ప్రకటనల కారణంగా సామాన్య ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ఇది వాస్తవానికి మోసం అని చెబుతున్నారు. గుజరాత్లోని సూరత్ ఎయిర్పోర్ట్లో సోమవారం సాయంత్రం ఒక వినూత్న ఘటన జరిగింది. ఇండిగో ఎయిర్లైన్స్కి చెందిన 6E7267 ఫ్లైట్ జైపూర్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా పెద్ద సంఖ్యలో తేనెటీగలు విమానంపై దాడి చేశాయి. విమానం రన్వే వైపు వెళ్లబోతున్న సమయంలో తేనెటీగల గుంపు వచ్చి విమానానికి సంబంధించిన లగేజ్ గేట్స్పై కూర్చుంది. ఫైర్ సిబ్బంది వచ్చి నీటిని పిచికారీ చేసి తేనెటీగలను తరిమారు. ఈ పరిణామాల నేపథ్యంలో విమానం 1 గంట ఆలస్యంగా జైపూర్కు బయలుదేరింది. భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. చివర్లో కొనుగోళ్లు మద్దతుతో లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 270 పాయింట్ల లాభంతో 83,712 వద్ద ట్రేడింగ్ ముగిసింది. నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 25,522 వద్ద స్థిరపడింది. కోటక్ మహీంద్రా, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, విప్రో షేర్ లాభాల్లో టైటాన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిఫ్లా, బజాజ్ ఆటో, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో కొనసాగాయి. ఇంగ్లాండ్తో ఎల్లుండి ప్రారంభం కానున్న 3వ టెస్టుకు స్టార్ బౌలర్ సిరాజ్కు రెస్ట్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అతని స్థానంలో బూమ్రాను తీసుకోనున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. వర్తమానం ఎక్స్ప్రెస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.